ప్రజల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేశారు. తిండి తిప్పలు కూడా మానేశారు. మౌన దీక్ష పక్కన పెట్టి మరీ రాజకీయాల్లో ఎదగాలనుకున్నారు. కానీ జనం మాత్రం ఆమెకు పట్టం కట్టలేదు. తీవ్ర నిరాశకు గురైన ఇరోం షర్మిల చివరకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మణిపూర్ ఉక్కు మహిళగా గుర్తింపు పొందిన ఇరోం షర్మిలకు ఓటమి తప్పలేదు. షర్మిల కొత్తగా పెట్టిన పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పార్టీ సంగతి దేవుడెరుగు. ఆమెకే ఓటమి తప్పలేదు. మణిపూర్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేశారు షర్మిల. ఇటీవల దీక్షను విరమించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. శాంతియుతంగా 16 ఏళ్లు పోరాడిన షర్మిలను తమ నాయకురాలిగా అంగీకరించలేదు మణిపూరీలు. తౌబల్ నియోజకవర్గం నుంచి మణిపూర్ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్ ను ఢీకొట్టారామె. కానీ పోటీలో ఎక్కడా ప్రభావం చూపలేకపోయారు. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోవడం ఇరోంకు మైనస్ అయింది. అటు సీఎంగా ఇబోబీ సింగ్ పై ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడం కూడా ఇరోం ఓటమికి కారణం. యునైటెడ్ నాగా కౌన్సిల్, దాని అనుబంధ గ్రూపులు తరచూ విధించే ఆర్థిక దిగ్బంధనాలతో నిత్యం రగులుతూ ఉన్నా మణిపూర్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదు. కాంగ్రెస్ పాలనకే ప్రజలు జైకొట్టారు. ఎన్నికల ఫలితాల్లో ఓటమి చవిచూడడంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు ఇరోం షర్మిల. కేవలం 90 ఓట్లు మాత్రమే దక్కడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో గతేడాదే ఆమె దీక్ష విరమించి రాజకీయాల్లో పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నం ఇంత ఘోరంగా విఫలం కావడంతో ఆమె రాజకీయాలకు వీడ్కోలు చెప్పేశారు.